హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్. నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను అనమాట. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదేమిటంటే మా గార్డెన్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్లాంట్ అనమాట, లిటిల్ రోజ్. చూసారుగా, నాకు ఏదైనా సరే హ్యాంగింగ్ ఉంటే ఇట్లా ఇలా జడలాగా వేసుకునే అలవాటు ఉందన్నమాట. చూసారుగా, దిస్ ఈజ్ లిటిల్ రోజ్ ప్లాంట్. ఇది చాలా ఈజీ టు గ్రో. దీనికైతే మాత్రం ఎండ బాగా ఉండాలండి. ఎండలోనే ఉండిద్ది చెట్టు, నీడలో మాత్రం తక్కువ. అయితే ప్రస్తుతానికి ఫ్లవరింగ్ ప్రాసెస్లో లేదనమాట ప్లాంట్. అయితే హ్యాంగింగ్ మాత్రం ఎంత కిందకుందో చూడండి. చాలా బాగా అందంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఫ్లవర్స్ కూడా లేకపోయినా సరే ప్లాంట్ అనేది అందంగా ఉంటుందండి. నా దగ్గర ఇంకో పాటలో ఉంది, అది కూడా చూపిస్తాను. ఫ్లవర్స్, ఇది ఫ్లవరింగ్ వచ్చేసింది చూసారుగా. ఇది చిన్న 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 ఫ్లవర్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బాస్కెట్ మొత్తం వస్తాను. అంటే ఒక్కొక్క టైంలో ప్రాసెసింగ్లో ఉంటుంది, ఒక్కొక్క టైంలో ప్రాసెసింగ్ ఉండదు అనమాట ఫ్లవరింగ్ అనేది. మీరు ఖచ్చితంగా కూడా ఈ ప్లాంట్ అనేది తీసుకొచ్చుకొని పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంకేం ఫ్రెండ్స్, ఎలాగున్నారు అందరూ కూడా? నా యొక్క గార్డెన్ వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బోరింగ్గా ఉన్నాయా, ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయా? అయితే కొన్ని చాలా ఉన్నాయి ప్లాంట్స్, నేనైతే చూపించాను ఎక్కువగా. చేద్దామనే గార్డెనింగ్ నాకు ఇప్పటి నుంచో ఉంది. గార్డెన్ అనేది చేయడం అయితే వీడియోస్ ఏం చేయటం లేదు. అయితే మీతో మాట్లాడినట్టుగా ఉంటుందని చెప్పి ఇట్లాగా వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇంత కటింగ్ తీసుకొచ్చుకొని, ఇంత కటింగ్, చిన్న కటింగ్ తీసుకొచ్చి నేను కట్ చేయట్లేదు. కట్ చేస్తే మళ్ళీ పార్ట్స్ కావాలి కదా, అందుకని చెప్తున్నాను మీకు. కటింగ్ తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా కూడా హ్యాంగింగ్లో అయినా సరే, ఇలా పాట్లో పెట్టుకుని అయినా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. బాగా సన్ అయితే బాగా ఉండాలండి. దీనికి వాటరింగ్ డైలీ చేయాలి. మనం వాటర్ అనేది ఎక్కువగా పోస్తేనే ఫ్లవరింగ్ అనేది, ఫ్లవర్ ప్లాంట్స్కి ఎక్కువగాను వాటరింగ్ చేయాలండి. వాటరింగ్ చేస్తేనే ఫ్లవర్స్ వస్తాయి అనమాట. అట్లా వాటరింగ్ ఎక్కువ చేయాలి. కొంచెం అయినా డల్ అయితే ఇప్పుడు అది కొంచెం హ్యాంగింగ్ అనేది కొంచెం నీడలో పెట్టారనమాట. అందువల్ల ఫ్లవరింగ్ అనేది తగ్గింది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు యువతలకు పెడతా. సరే వీడియో చేద్దాం దీని మీద, బాగా ఫుల్ పొడవుగా ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇదొక బాస్కెట్ అనమాట. ఇది వర్టికల్ హ్యాంగింగ్ లాగా ఉండే బాస్కెట్. నేనైతే దీన్ని ఇలా సెట్ చేశాను అనమాట. ఈ మొత్తం ఓవర్ వ్యూ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇక్కడ జామ చెట్టు ఉంది కదండి, జామ చెట్టుకి పెట్టాను అనమాట. ఇట్లాగా ఇదో ఇక్కడొకటి. ఇవన్నీ మొన్న మధ్య కటింగ్స్ పెట్టాను అనమాట. మనం కటింగ్స్ తీసుకొచ్చి పెట్టినవేనండి ఇవి. ఇందులో తీస్తే రూట్స్ వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ. ఇది ఇక్కడ తీస్తే మనకి కనపడతాయి అనమాట రూట్స్. అయితే బౌల్ పాడైపోయి మనకి అనవసరం మళ్ళీ ప్లాంట్ డిస్టర్బ్ అయిద్దని నేను మీకు తీసి చూపించట్లేదు. ఇది ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తాయి అనమాట. ఇట్లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తాయి, బల్బ్స్. రాగానే ఎంట్రన్స్లో కనబడుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఆ గార్డెన్ ఎంట్రీలో ఇలా ఉంటుంది అనమాట. ఏమన్నా అంతకుముందు మనం చేసాం చూడండి ప్లాంట్స్, ఇవి హ్యాంగింగ్స్. చూడండి ఎలా ఉన్నాయి. అవి చాలా ఈజీ. మీకు ఆల్రెడీ వీడియో చేసే పెట్టాను, ఒకసారి చూడండి ఆ వీడియోని కూడా. ఇక్కడ స్టార్ ఫ్రూట్ చెట్టు అయితే ఇది రోడ్డు వైపు ఉంటుందండి. అటు లోపల ఒక ప్లాంట్ ఉంది కదా, ఇది ఒక ప్లాంట్ అనమాట. మీకు లాంగ్లో కూడా చూపించాను, అదేండి. స్టార్ ఫ్రూట్ చెట్టుకు క్రాప్ చూడండి ఎట్లా వచ్చిందో. నాకైతే భలే ఇది వస్తుంది ఎలాంటివి వస్తే. ఇది చూడండి, నాకు ఏ చెట్టు అయినా సరే ఇట్లా మెడలో హారం లాగా వేసుకునే అలవాటు ఉందన్నమాట. ఉండండి, ఇంకా చూపించలా. ఉండండి, అదిగో. టింగ్. హౌ ఈజ్ ఇట్? One like please. బాగుందా? ఇది ఎలా ఎలాడుతున్నాయి అనుకున్నారు చెట్టు. నాకైతే సూపర్గా నచ్చింది ఇది.
ఇంకా అటు లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇదిగోండి. ఇది స్వీట్. అది వచ్చేటడికి పులుపు, అది కటామిటా. ఇది తీగా ఉంటుంది ఈ ప్లాంట్, ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ తీగా ఉండిద్ది అనమాట. ఇగో అటు నుంచుంటా. అది మొన్న ఒక రోజు చూశాను నేను, ఇట్లా వచ్చినప్పుడు కెమెరాకి ఎలా బాగుంటుందని చూసుకుంటాను అనమాట.